ఆస్తి మా సొంతంగా నీకి ఆ దేవుళ్ళ ఆశీర్వాదమే నాకున్నది. నువ్వెంతనే అక్క మోసం చేసి బోనం ఇచ్చినావు, పంతుల్ని మాయ చేసి హారతందుకున్నావు. నువ్వు ఎన్నెత్తులు వేసినా గాల్లో దీపం పెట్టి మొక్కినట్టే. నీ చిన్న కొడుక్కి పుట్టబోయేది ఆడబిడ్డే. పెద్ద కొడుక్కి రెండో పెళ్లి చెయ్యనికి ఉరుకుతున్నావు. నీ ఇంటికి ఎవరో ఒకరు కర్మగాలి బిడ్డనియ్యాలే, ఆడి పెండ్లి కావాలే. ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. 2-3 నెలల్లో పెండ్లై కొత్త కోడలు నెలదప్పాలనంటే 5 నెలలు పడుతుంది. నాకట్ల కాదు. దుర్గగాని పెండ్లం ఎప్పుడైనా నెలదప్పొచ్చు. నా రెండో కొడుకు విష్ణు తాళిబొట్టు ఖాతాలో కొన్నాడని నువ్వే చెప్పినావు కదక్కా. ఆ తాళిబొట్టు ఎవత్తో ఒకదాని మెండ్లో గట్టి ఇయ్యాల్లో రేపో పెండ్లి చేసుకొని నా ఇంట్లో అడుగు పెడతాడు. నువ్వు నా మీద గెలుసుడు కష్టం. నాది భద్రకాళి అంశ. గమ్మనుండవు. నీది భద్రకాళి అంశ అయితే నాది వీరభద్రుడి అంశ. కొడుకుల్ని చూసుకొని మురిసిపోవుడు కాదు. ఆ కొడుకుల్ని గన్నాక ఈ మాటను ఒప్పుకుంటాను. నువ్వు భద్రకాళివో క్షుద్రకాళివో నా మోసేతి కింద నీళ్లు తాగుతున్నావని యాదమసినావి. నేను కండ్లెర్ర చేసినానంటే నువ్వు నీ ఖాందాన్ ఇదే గుడికాడ బిచ్చమెత్తుకోవాలి. 3 ఏళ్లు సమయం ఉన్నదక్క. ఎవ్వరు బిచ్చమెత్తుకొని బతుకుతారో తెలుస్తుంది. నేను గెలిస్తే నా మోసేతి కింద నీళ్లు కూడా నిన్ను తాగనియ్యా. ఏం కూసవే? సూర్యకాంతం ఒక్కంటే లెక్క లేకుండా మాట్లాడుతా ఉంది. గొమ్మనుంటానా? లెక్క తేలనంత వరకే అక్క. మగబిడ్డ నా ఇంట్లో పుట్టి లెక్క మారితే సుక్కలు చూపిస్తా బిడ్డ. అమ్మా, ఎందుకే గుడికాళ్ళొల్లి సప్పుడు చేయక ఓదాంపా. పెద్దమ్మతోని పంతం ఎందుకు చెప్పు, నడు. పెద్దమ్మంటే పెద్ద దిల్లుండాలే. నీ పెండ్లాం నెత్తిన బోనం బడగొట్టింది. పచ్చ నోట్లు కొట్టి పంతులు మనసు మార్చి హారతందుకుంది. అవునే, నువ్వు పోతరాజుకు పైసలిచ్చుడు చూసినాకనే నేను షురూ చేసిన.